బియర్ తాగితే పొట్ట వస్తుందా? బెల్లీ ఫ్యాట్ అనేది మగవారిలోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది? మనం పడుకునే విధానం మన మెంటాలిటీ ఎలాంటిదో చెప్తుందని మీకు తెలుసా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కొన్ని రోజుల క్రితం మన దేశానికి చెందిన 8 మంది నేవీ సైనికుల్ని ఖాతర్ దేశంలో అక్కడి గవర్నమెంట్ మరణశిక్ష విధించింది. ఈ విషయం బయటకు రాగానే అపోజిషన్ పార్టీలన్నీ బీజేపీ గవర్నమెంట్ని ఎస్పెషల్లీ మోడీని టార్గెట్ చేస్తూ అనేక ట్వీట్లు చేశారు. మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటూ రకరకాలుగా తిట్టారు. కరెక్టే, ఇలా చేయడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు ఖాతర్ గవర్నమెంట్ మన సైనికులందరినీ వదిలేసి ఇండియాకు పంపించేసింది. అలాంటప్పుడు ఈ తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు అట్లీస్ట్ మన ఇండియన్ సైనికులకు ఏం కాలేదు, తిరిగి వచ్చేశారని ప్రజలకు చెప్పాలి కదా. కానీ వీళ్ళు ఇలా చెప్పకపోగా బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్ ఖాతర్ గవర్నమెంట్తో మాట్లాడి మన సైనికుల్ని విడిపించాడని చెప్పి ఫేక్ న్యూస్లు పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళకి నిజంగా సిగ్గుండాలి. ఒక బాలీవుడ్ యాక్టర్ చెప్తే అక్కడి గవర్నమెంట్ వింటుందా? పైగా ఈ విషయం ఫేక్ అని చెప్పి స్వయంగా షారూఖ్ ఖాన్ టీమే చెప్తుంది. నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు మనం క్రిటిసైజ్ చేయాలి, అది మన హక్కు. కానీ వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయం చేసినప్పుడు లేదా ఏదైనా అచీవ్ చేసినప్పుడు అప్రిషియేట్ కూడా చేయాలి. కానీ ఇప్పటి అపోజిషన్ పార్టీలు గెలవడానికి ఎంత నీచానికైనా దిగజారుతాయి. అండ్ ఈ మోడీని హేట్ చేసే వాళ్ళు ఆ మైకంలో పడి దేశాన్నే హేట్ చేయడం మొదలుపెట్టారు. పొలిటికల్ పార్టీలు జనాల్ని ఏ విధంగా ఎర్రి పుష్పాలను చేస్తుందో మనం పాకిస్తాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. విషయం ఏమిటంటే, రీసెంట్గా మనకు మాల్దీవ్స్కి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ పాకిస్తాన్ మధ్యలో ఎంటర్ అయ్యి మాల్దీవ్స్కి మేము ఎకనామికల్గా సపోర్ట్ ఇస్తాము అని చెప్తున్నారు. అంటే వీళ్ళు మన ఇండియాను రీప్లేస్ చేసి మాల్దీవ్స్కి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు. మరి వీళ్ళకు అంత సీన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనం మాల్దీవ్స్కి ఫ్రీగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్, కొన్నిసార్లు అయితే $1 బిలియన్ కూడా ఇచ్చేస్తాము. కానీ పాకిస్తాన్ దగ్గర ప్రెసెంట్గా చిల్లి గవ్వ కూడా లేదు. వాళ్ళే సౌదీ అరేబియా నుంచి $2 బిలియన్ బిచ్చమెత్తుకొచ్చి దేశంలో పండగ చేసుకున్నారు. నేను జోక్ చేయట్లేదు, నిజంగానే పాకిస్తాన్ ఇతర దేశాల దగ్గర డబ్బును అడుక్కుంటుంది. అలాంటిది వీళ్ళు ఎలా ఇతర గవర్నమెంట్లను సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ పొలిటీషియన్ ఇలా ఎందుకు చెప్తారంటే, వాళ్ళ ప్రజల్లో ఇండియా పైన హేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీ అయితే ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతుందో, ఇండియాను కౌంటర్ చేసినట్టుగా చూపిస్తుందో వాళ్ళకే అక్కడి ఎడ్డి ప్రజలు ఓట్లేస్తారు. అందుకే అక్కడి పొలిటీషియన్స్ ఇలాంటి ఉత్తుత్తి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలతో గేమ్స్ ఆడతారు. మన దేశంలో కూడా అలాంటి పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఏంటో మీరు నాకు కింద కమెంట్లో చెప్పండి. ఒకసారి అమెరికాలోని డేవ్ అనే ఒక సింగర్ తను ఉన్న ప్రాంతం నుంచి నెబ్రాస్కాకి యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో వెళ్తున్నాడు. అతని దగ్గర ఒక గిటార్ ఉండేది. దాని కాస్ట్ $3,500. మన ఇండియన్ రూపీస్లో ఒక 3 లక్షలు ఉంటుంది. అయితే ఈ ఎయిర్లైన్స్లో లగేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు లగేజ్లను ఇష్టం వచ్చినట్టుగా పడేస్తారు. దాంతో ఈ సింగర్ గిటార్ విరిగిపోయింది. ఈ విషయాన్ని ఇతను ఎయిర్లైన్స్ చెప్తే, మీరు 24 గంటల్లో రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీకు రిఫండ్ ఇవ్వలేము అని చెప్పేశారు. దాంతో మనోడికి తిక్కరేగి ఇదే టాపిక్ పైన ఒక సాంగ్ని రిలీజ్ చేశాడు. దాని పేరే యునైటెడ్ బ్రేక్స్ గిటార్స్. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ విషయం ఆ ఎయిర్లైన్ వాళ్ళకు తెలిసి ఆ సింగర్ దగ్గరకు వచ్చి సారీ చెప్పి ఒక మంచి అమౌంట్ని ఆఫర్ చేశారు. కానీ మనోడు ఈ ఎయిర్లైన్ విషయంలో బాగా డిస్టర్బ్ అయ్యాడు. అందుకని అతను వాళ్ళకు చెప్పింది ఏమిటంటే, ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు, దీనిపై కంప్లీట్ ఆల్బమ్ రాబోతుంది. ఆ ఆల్బంలో మొత్తం 4 సాంగ్లు ఉంటాయని చెప్పాడు. చెప్పడమే కాదు, కొన్ని రోజుల్లోనే ఆ ఆల్బమ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ విషయం ప్రజల్లో బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 10% పడిపోయింది. దాంతో ఆ కంపెనీ దాదాపు $180 మిలియన్ నష్టపోయింది. ఇది మన ఇండియన్ కరెన్సీలో 1495 కోట్లకు సమానం. 3 లక్షలతో అయిపోయే విషయాన్ని ఈ కంపెనీ 1500 కోట్లకు తీసుకొచ్చింది. ఈ మొత్తం విషయం విన్నాక ఈ సింగర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీకు తెలుసా, మీరు నిద్రపోయే విధానం చూసి మీరు ఎలాంటి వాళ్ళో చెప్పేయవచ్చు. సాధారణంగా మనం 4 రకాలుగా నిద్రపోతాం. 1 బ్యాక్ పొజిషన్, 2 ఫీటల్, 3 స్టమక్, 4 సైడ్. నెంబర్ 1, ఇలా స్ట్రైట్గా పడుకునే వాళ్ళు ఫోకస్గా ఉంటారు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ కానీ మ్యాక్సిమం సైలెంట్గా ఉంటారు. నెంబర్ 2 ఫీటల్,
అంటే ఇలా దగ్గరికి ముడుచుకొని పడుకోవడం. వీళ్ళు చాలా సెన్సిటివ్ అండ్ షై, అందరితో ఓపెన్గా మాట్లాడలేరు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. కానీ వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు. నెంబర్ 3, స్టమక్ పొజిషన్. అంటే ఇలా బోర్లా పడుకోవడం. ఇలా పడుకునే వాళ్ళు చాలా సరదాగా జాయ్ఫుల్గా ఉంటారు. అండ్ వీళ్ళు చాలా ఓపెన్ మైండెడ్, అనవసరమైన విషయాలు మాట్లాడరు, స్ట్రేట్ టు ది పాయింట్ మాట్లాడతారు. ఇక చివరగా సైడ్ పొజిషన్. వీళ్ళు చాలా ఈజీగా అందరితో కలిసిపోతారు, వెరీ సోషల్, కొత్త వాళ్ళతో ఇట్టే కలిసిపోతారు. కానీ వీళ్ళకు ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంత ఈజీగా ఎవరిని నమ్మరు, డెసిషన్స్ని ఫాస్ట్గా తీసుకోలేరు, డెసిషన్ మేకింగ్లో వీళ్ళు చాలా స్లోగా ఉంటారు. బై ద వే, ఈ 4 పొజిషన్లో మీరే విధంగా నిద్రపోతారు కింద కమెంట్లో చెప్పండి. ఒక కొడుకుకి తండ్రి పైన ఎంత ప్రేమ ఉంటుంది? కొడుకు తండ్రి కోసం ఎంతవరకు వెళ్ళగలడు? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి పేరు ఆశిష్. వయసు కేవలం 9 సంవత్సరాలు. ఈ ఆశిష్ ఒక ఫైర్ వర్క్ ఫ్యాక్టరీ దగ్గర తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. వీళ్ళ నాన్నగారికి 2 కాళ్ళు పనిచేయవు. అతను ఫ్యాక్టరీ బయట ఒక పాన్ షాప్ నడుపుతున్నాడు. ఇతనికి ఒక అక్క, అమ్మ ఉన్నారు. వాళ్ళిద్దరూ అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేసే చాలామంది అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. అతని తల్లి, అక్క కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారు. కానీ ఆ సమయంలో స్కూల్కి వెళ్లేందుకు రెడీ అవుతున్న ఆశిష్ తనను తాను కాపాడుకోకుండా తండ్రిని కాపాడేందుకు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వీల్ చైర్ని బయటకి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ చిన్న పిల్లోడు కావడంతో త్వరగా ఆ పని చేయలేక ఆ మంటల్లో సగం కాలిపోయాడు. అయినా కూడా వెనకడుగు వేయకుండా తన తండ్రిని కాపాడుకున్నాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుండగా మధ్యలోనే చనిపోయాడు. ఒక 9 ఏళ్ల కుర్రాడు తన తండ్రిపై చూపించిన ఈ ప్రేమను చూస్తే నిజంగా నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇలాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది మీ పేరెంట్స్ కోసం ఏదైనా చేయగలరు? రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకువచ్చారు. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అసలు ఈ యూసీసీ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో రకమైన చట్టం ఉంటుంది. మన న్యాయ వ్యవస్థ దేశంలో ప్రజలంతా సమానమే అని చెప్తుంది. కానీ ప్రజెంట్గా సిచ్యువేషన్స్ అలా లేవు. మీ మతాన్ని బట్టి మీకు రైట్స్ ఉంటాయి. ఉదాహరణకి మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్ విషయంలో ఒక్కో మతానికి ఒక్కో రకమైన రూల్స్ ఉంటాయి. ఉదాహరణకి హిందూ మతంలో ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేయాలి. కానీ ఇస్లాం మతంలో 15 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసేయవచ్చు. అలాగే హిందూ మతంలో ఒక్క పెళ్లి మాత్రమే లీగల్గా చేసుకోవచ్చు. కానీ ముస్లింలో అలా లేదు, వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ మతాలకు వివిధ రూల్స్ ఉండడం వల్ల దేశంలో అసమానత పెరుగుతుంది. దాన్ని తొలగించి దేశంలోని ప్రజలంతా సమానం, కుల, మత, జాతి భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన రూల్స్ తీసుకురావడమే ఈ యూసీసీ. అయితే అతి త్వరలోనే ఈ యూసీసీని దేశం మొత్తంలో తీసుకురావాలని ప్రెజెంట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యూసీసీ దేశానికి మంచిదా, చెడ్డదా? రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే 11 సంవత్సరాల అరుణ్ అనే అబ్బాయి 22 సంవత్సరాల క్రితం తప్పిపోయి ఒక సాధువులాగా మారి ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషించారు. ఆ విలేజ్ వాళ్ళు కూడా 22 ఏళ్ల కింద తప్పిపోయిన అబ్బాయి తిరిగి రావడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ వ్యక్తి ఇంటికి వచ్చి చెప్పింది ఏమిటంటే, నేను ఒక మఠంలో జాయిన్ అయ్యాను. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను కంప్లీట్గా మన ఇంటికి వచ్చేయాలి అంటే ఆ మఠానికి 11 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పాడు. తల్లిదండ్రులు కొడుకు వచ్చిన సంతోషంలో సరే కట్టేద్దామని చెప్పారు. కానీ ఊర్లో వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది. ఎందుకంటే సాధువులు, మఠం వాళ్ళు డబ్బులు అడగరు. అలాంటిది ఈ అరుణ్ ఇలా ఎందుకు చెప్తున్నాడనే అనుమానంతో పోలీస్ కంప్లైంట్ చేశారు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి అరుణ్ కాదు, ఫ్రాడ్స్టర్ నఫీజ్. వీడు కొన్ని రోజుల క్రితం ఆ ఊరికి వచ్చి అరుణ్ స్టోరీ తెలుసుకొని ఇప్పుడు నేనే అరుణ్ అని చెప్పి ఆ ఫ్యామిలీ నుంచి లక్షలు కొట్టేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి దొరికిపోయాడు. ఆల్రెడీ కొడుకు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఈ ఫ్యామిలీని ఇతను మరింత బాధ పెట్టాడు. ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షించాలి? ఇలాంటివి కేవలం సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా పోటీపడి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. కాకపోతే బయట సమాజంలో అమ్మాయిలకి ఇంకా సేఫ్టీ ప్రాపర్గా లేదు.
హైదరాబాద్ ఇతర నగరాల్లో ఆఫీసులో ఉద్యోగాలు చేసే మహిళలు రాత్రుల వరకు పనిచేసి ఇంటికి వచ్చేటప్పుడు క్యాబ్లను బుక్ చేసుకుంటారు. కానీ ఈ మధ్య బైక్ క్యాబ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ ర్యాపిడో. ఈ ర్యాపిడో అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ కార్ కంటే కూడా తక్కువ కాస్ట్ పడుతుంది. కానీ అమ్మాయిలు, ఒకవేళ మీరు ఈ ర్యాపిడోని రాత్రి సమయంలో బుక్ చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్గా బెంగళూరుకు చెందిన అమ్మాయి తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆ వచ్చిన అబ్బాయి ఈ అమ్మాయిని బైక్ పైన తీసుకెళ్తూనే ఒక చేత్తో బైక్ రైడ్ చేస్తూ ఇంకో చేత్తో మాస్టర్ బేట్ హస్తప్రయోగం చేస్తున్నాడు. ఈ విషయం గమనించిన అమ్మాయి భయపడి కామ్గా ఉండిపోయింది. ఎందుకంటే గట్టిగా అరిచి అందరినీ పిలిస్తే ఇంకేం చేస్తాడు అని. ఈ అమ్మాయి తన ప్లేస్లో దిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈమె నంబర్ని ఫోన్ పేమెంట్ ద్వారా తెలుసుకుని వల్గర్గా మెసేజ్లు చేస్తున్నాడు. ఇలాంటి చీడ పురుగులు మన సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలో ఎవరైనా ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? చేస్తే కింద కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఆడవారితో పోలిస్తే మగవారికి ఎందుకు ఎక్కువగా పొట్ట వస్తుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే మగవారు వాళ్ళకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఆహారం తీసుకుంటారో ఆ ఎనర్జీ మొత్తం కూడా ఫ్యాట్ రూపంలో మన పొట్ట భాగంలో స్టోర్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా లేకపోతే ఈ ఫ్యాట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. చివరికి అది పొట్ట భాగం మొత్తాన్ని ఆక్రమించి మెల్లమెల్లగా మన లివర్, ప్యాంక్రియాస్, మజిల్స్ని ఆక్యుపై చేస్తుంది. దాంతో డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్కి సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మహిళల విషయానికి వస్తే మహిళల్లో ఫ్యాట్ అనేది బెల్లి దగ్గర కాకుండా హిప్స్లో, తొడల భాగంలో స్టోర్ అవుతుంది. అలా ఎందుకు అంటే మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో ఆ భాగాల నుంచి ఫ్యాట్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు. కానీ మహిళల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోతే మెల్లగా ఆ ఫ్యాట్ అనేది బాడీ మొత్తం సంక్రమించి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే మీరు మీ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచాలి అండ్ ఫుడ్ ఇంటేక్ని తగ్గించి రెగ్యులేట్ చేయాలి, లేదా ఆరోగ్య సమస్యలు తప్పవు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బియర్ తాగితే లావ్ అవుతారా? బియర్ తాగితే పొట్ట వస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మోతాదులో బియర్ తాగితే ఖచ్చితంగా పొట్ట వస్తుంది. దీనికి కారణం ఈ బియర్లో ఉండే ఎంటీ హై క్యాలరీస్. సాధారణంగా ఒక టిన్ బియర్లో 150 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. ఇది వైన్తో పోల్చుకుంటే 2 రెట్లు ఎక్కువ అండ్ విస్కీతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఇంత ఎనర్జీని మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు దాన్ని బర్న్ చేయాలి, అంటే మీ ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఒకవేళ మీరు ఫిజికల్గా ఎక్కువ యాక్టివ్ లేకపోతే ఈ ఎనర్జీ మొత్తం ఫ్యాట్ రూపంలో మీ పొట్ట దగ్గర స్టోర్ అవుతుంది. అలాగే ఈ బియర్లో వైన్, విస్కీతో కంపేర్ చేస్తే ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బియర్ని ఎక్కువగా తాగుతుంటే అది ఖచ్చితంగా మిమ్మల్ని లావ్ అయ్యేలా చేస్తుంది అండ్ మీకు పొట్ట వచ్చేలా చేస్తుంది. అది అస్సలు మంచిది కాదు. దాంతో మీకు హై బీపీ, డయాబెటీస్, కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలా అని బియర్ తాగే వాళ్ళని నేను బెదిరించట్లేదు. లిమిట్లో తాగితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ లిమిట్ అంటే రోజుకి 1/2 లీటర్ బియర్ తాగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విషయం బియర్ తాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.